మొత్తం పల్నాడు ప్రాంతంలో కావచ్చు, లేదా ఇటు రాజంపేట పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో కావచ్చు, అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు జరుగుతున్నాయి. సో కృష్ణా జిల్లా, గుంటూరు ఇట్లాంటి చోట అయినప్పటికీ కూడా పోలింగ్ పర్సంటేజ్ పైన మాత్రం ఇది ఎక్కడా ప్రభావితం చూపట్లేదని మాత్రం మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఈ స్థాయిలో చైతన్యంతో ఓటు వేస్తున్నారు. సో ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సరళిని కూడా ఒకసారి మనం చూద్దాం. మనతో పాటు సత్య ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ నుంచి కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఇక చిత్తూరు ప్రాంతంలో ఎలా ఉంది, ఇక్కడ వెబ్కాస్టింగ్ కూడా ఇటు చంద్రగిరి కావచ్చు, తిరుపతి కావచ్చు, లేకపోతే పొంగునూరు, పలమనేరు, తంబలపల్లి లాంటి ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. కాబట్టి మనోహర్ మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఇక గుంటూరు జిల్లాలో ఒకవైపు దాడులు ఉదయం నుంచి కూడా జరుగుతున్నప్పటికీ కూడా అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కూడా మనతో పాటు సాంబశివరావు జాయిన్ అవుతాడు. ఇక శ్రీకాకుళం, ఉత్తరాంధ్రలో పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఎలాంటి పరిణామాలు ఉన్నాయో కూడా చూద్దాం. సో ఒక్కసారిగా ఇటు చిత్తూరుకి వెళ్దాం. మనోహర్, ఏంటి అసలు మనం చూసాము ఇక్కడ వెబ్కాస్టింగ్ కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. ఉదయం కూడా కొన్ని ఇన్సిడెంట్లు జరిగినప్పటికీ చాలా ప్రాంతాల నుంచి ఇటు తమిళనాడుకి వెళ్ళినటువంటి కూలీలు కావచ్చు, స్థిరపడ్డ అక్కడికి వెళ్ళినటువంటి పనుల మీద వెళ్ళినటువంటి వారు కావచ్చు, ఇటు బెంగళూరు, కర్ణాటక వెళ్ళినటువంటి వారు కావచ్చు, అందరూ తరలి వస్తున్నట్లుగా తెలుస్తుంది. జిల్లాల పరిస్థితి ఏంటి? శ్రీహరి గారు, చిత్తూరు జిల్లాకు సంబంధించి 1 గంటకు నమోదైన పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే మనకు అందినటువంటి సమాచారం మేరకు దాదాపు 40% దాటినట్లు సమాచారం ఉంటుంది. మరి ప్రస్తుతానికి మంది ఓటర్లు కూడా తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. సో అధికారికంగా పోలింగ్ పర్సంటేజీ 1 గంటకే 40% దాటింది. సో ఇంకా అనేక చోట్ల మనం పర్సంటేజ్ని చూస్తే మాత్రం ఇంకా పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి ఈసారి పెద్ద సంఖ్యలో ఓటర్లు కూడా తరలి వచ్చి తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సో 2 గంటల ప్రాంతాల్లో 40 డిగ్రీలు దాటినప్పటికీ కూడా ఎండ తీవ్రతను తట్టుకుని మరి క్యూ లైన్లో నిలబడి ఓటు వేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 గంటలు 5 గంటలకు మాత్రమే సమయం ఇచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ కూడా పెద్ద సంఖ్యలో ఓటు వేస్తున్నటువంటి పరిస్థితి. ఇటు ఉత్తరాంధ్రలో కూడా మనం చూస్తున్నాం. ఈసారి శ్రీకాకుళం కావచ్చు, ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువ మంది అర్బన్ ప్రాంతాలకు, ఇటు హైదరాబాద్ కావచ్చు, లేకపోతే బెంగళూరు కావచ్చు, ఇట్లాంటి ప్రాంతాలకు వెళ్ళి ఉపాధి అవకాశాల కోసం పోతూ ఉంటారు. సో అట్లాంటి వారందరూ కూడా వెనక్కి వస్తున్నటువంటి పరిణామాలు ఈసారి కనిపిస్తున్నాయి చాలా స్పష్టంగా. ఎందుకంటే రోడ్లపైన నిన్న కనిపించిన రద్దీ కావచ్చు, చాలామంది వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం కావచ్చు, ఈసారి ఖచ్చితంగా మేము ఓటు వేయాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం అని చెప్పి కూడా చాలామంది కూడా తరలి వచ్చినటువంటి పరిస్థితులు మనం చూసాం. సో ప్రస్తుతం మనం అటు రాయలసీమ కావచ్చు, పల్నాడులో కూడా ఎలాంటి పరిస్థితి ఉందో చూసాం. ఇక రమేష్ కూడా శ్రీకాకుళం నుంచి మనతో లైవ్లో ఉన్నారు. రమేష్, ఏంటి ఈసారి